కాంగ్రెస్ ఎన్నికల హామీలపై బకాయి కార్డును విడుదల చేసింది బీఆర్ఎస్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను బకాయి కార్డుతో నిలదీయండని పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రేపు అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ జనగర్జన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారు. మరోవైపు అచ్చంపేట నియోజకవర్గం లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను బకాయి కార్డుతో నిలదీయాలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ మోసాలు పేరుతో ఎన్నికల హామీలపై బకాయి కార్డు విడుదల చేశారు కేటీఆర్. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ప్రతి ఇంటికి పంపనున్నట్లు తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ పడిందో కార్డులో పేర్కొన్నామన్నారు. కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది. ఇప్పుడు అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు, ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలన్న విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దు నుంచే చేస్తాం. ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులు చూపించిందని, అందుకే ఇప్పుడు బాకీ కార్డులు ప్రజలకు ఇస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్ల కోసం వస్తే బాకీ కార్డులు చూపించి హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీయండి అని చెప్పారు. మార్పు అన్నారు. మీరు తెచ్చింది ఏముంది? ప్రజలను ఏమార్చడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పే లేదు ఈ రాష్ట్రంలో. అంతా మోసం అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. అందుకే మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు గ్యారంటీ కార్డులు ప్రభుత్వం పంపింది. ఈ రోజు ఈ బాకీ కార్డులను ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తా ఉంది. రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి, నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాను. రేపు అచ్చంపేట నియోజకవర్గంలో జరగబోయే చలో అచ్చంపేట బీఆర్ఎస్ జనగర్జన కార్యక్రమంలో పాల్గొననున్నారు కేటీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు జనగర్జన బహిరంగ సభలో పాల్గొంటారు. అచ్చంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ లో చేరడంతో పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది.